తీసుకెళ్ళగలిగే లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? అంత నిర్దయగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? అంటే అతనికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి తప్పించి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇంత ఉన్మాద పరిస్థితిలో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా ఆ రోజు సింగయ్య మళ్ళీ ఇంకొక అబ్బాయి రెడ్డి ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయినా కూడా తన పర్యటన కొనసాగిస్తూనే ఉన్నాడు. విషయం ఏంటంటే ఇందులోని మనందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, సంవత్సరం క్రితం బెట్టింగ్ ద్వారా డబ్బులు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, సంవత్సరం క్రితం జూన్ 4th అతను ఆ బెట్టింగ్లో పోయి జూన్ 9వ తారీఖున ఎప్పుడో చనిపోయిన వ్యక్తి, 2024లో చనిపోయిన వ్యక్తికి సంవత్సరం తర్వాత పరామర్శ చేయటానికి ర్యాలీగా వెళ్తా ఉంటే మధ్యలో దారిలో 2 ప్రాణాలు పోతే ఆ 2 ప్రాణాల గురించి ఆలోచన చేయకుండా సంవత్సరం ముందు పోయిన ప్రాణం గురించి ఒక విగ్రహం కట్టించి ఆ విగ్రహానికి దండేయడానికి వెళ్ళాడంటే ఒక్కసారి ఆలోచించండి అతని తాలూకా నైజం ఎలాంటిదో. ఇదే సేమ్ పందాలో వాళ్ళ బాబాయ్ హత్య గురించి ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, గొడ్డలి వేటు గురించి ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే పరిస్థితి ఏంటనేది ఆలోచించవచ్చు. కోడికత్తి డ్రామా, ఆ దళిత బిడ్డ ఈ రోజుకి కూడా ఆ స్త్రీని ఇప్పటికీ కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. గులకరాయి డ్రామా అంటే ఏదో రకంగా అంటే సీఎం కుర్చీలో కూర్చోవాలనే ధ్యాస తప్పించి మానవత్వం లేకుండా చేసే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపించే పరిస్థితి వస్తుంది. నేనేమంటానంటే అప్పటికీ కూడా ఇంకా సమర్థించుకోవడం ఎంత దారుణంగా సమర్థించుకుంటున్నాడంటే, వాళ్ళ నాయకులందరూ బయటకు వచ్చి ఇదేదో మార్ఫింగ్ చేశారు, ఇలా చేశారు, అలా చేశారని క్లియర్గా వీడియోలో కనిపిస్తుంది. సింగయ్య అనే దళితుడు ఆ కారు కింద పడి నలగడం క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కనీసం ఆపకుండా వెళ్ళిపోయే పరిస్థితి కనిపించింది. అంటే చాలామంది జగన్మోహన్ రెడ్డి గురించి అతను మాట్లాడితే బయటకు వచ్చి విలువలు, నీతి, నిజాయితీ, జాలి, దయ ఇలాంటి పదాలు కొన్ని జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి రాకూడదండి. ఎందుకంటే ఈరోజు అటువంటి ఆ మాటలు మాట్లాడడానికి కూడా పూర్తిగా అర్హత లేనివాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఈరోజు పైగా దాన్ని సమర్థించుకోవడం ఏంటి? నిజంగా యాక్సిడెంటల్ పడ్డాడు అనుకుంటే వెంటనే బయటకు తీసి ఒక హాస్పిటల్కి పంపించుంటే ఒక నిండు ప్రాణం బతికేది. ఈరోజు ఆ కుటుంబానికి సింగయ్యని తీసుకొచ్చి ఇవ్వలేడు కదా. ఆయనైతే చక్కగా ప్రయాణం అంతా చేసుకుని ఆ విగ్రహం ఆవిష్కరణ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి హ్యాపీగా కూర్చున్నాడు. 2 ప్రాణాలు పోయినాయి, ఆ 2 ప్రాణాలను తీసుకొచ్చి ఇచ్చేవాడు కాదు కదా. అంటే బయటకు వచ్చి ఒక అతను అంటాడు, ఎవడో మా కార్యకర్తే కదా చచ్చిపోయాడు. అరే మీ కార్యకర్త చచ్చిపోయిన మనిషి, అక్కడ మనిషి చనిపోయాడన్న సంగతి మీకు ఎందుకు గుర్తు రావట్లేదు? ఆ మనిషి చనిపోవడానికి కారణం ఆ నాయకుడే అన్న సంగతి ఎందుకు గుర్తు రావట్లేదు? మళ్ళా పైగా దాన్ని సమర్థించుకునే పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉంటే సమాజంలోని హింసని ప్రేరేపించే పరిస్థితి. ఎంత దారుణంగా హింసని ప్రేరేపిస్తున్నాడండి. అంటే ఒక నేరస్తు చాలా సందర్భాల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటారు, సీఎం గారు ఒక మాట అంటారు, రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడు. ఎస్, ఆ పదానికి ప్రాపర్ యాప్ట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఒక రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి రాజకీయ ముసుగులో ఉంటే ఎలాంటి అనర్థాలు దారితీస్తాయో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కూడా అలాగే మనం చూస్తున్నాం. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, సత్యసాయి జిల్లాకి ఒక పరామర్శకి పోయాడు. ఆ రోజు అలాగే హెలికాప్టర్ దగ్గర రచ్చ చేశారు వైసీపీ కార్యకర్తలు. తర్వాత హెలికాప్టర్ ఏదో పని చేయట్లేదు, ఏదో సాంకేతిక లోపం ఉందని బై రోడ్ వెళ్తూ ఓ పెద్ద రోడ్ షో చేసుకుని వెళ్ళాడు. తర్వాత మనకి పొదిలి వెళ్ళారు, రైతుల గురించి అని చెప్పేసి వెళ్ళారు. ఆ రోజు అదే టైంలో జరిగిన కృష్ణంరాజు ఇన్సిడెంట్ సంబంధించి సాక్షి టీవీలో అమరావతి మహిళల గురించి తప్పుడుగా మాట్లాడారని అక్కడ పక్కన ఎవరో ఒక చిన్న ధర్నా చేస్తూ ఉంటే ప్లకార్డ్స్ పట్టుకుంటే వైసీపీ కార్యకర్తలు పోలీసులను కూడా రాళ్ళు ఇచ్చి కొట్టే పరిస్థితి కనిపించింది. ఇలాంటి నేపథ్యంలో చాలా క్లియర్గా మనకి ఈ రెంటపల్లి వెళ్ళేటప్పుడు మా ఎస్పీ గారు చాలా క్లియర్గా చెప్పారు, సార్ ఇంతమంది వెళ్ళేటప్పుడు మేము ఇబ్బంది పడతాం, Z+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ప్రొటెక్షన్ ఇవ్వాలంటే ఆ రోడ్లో పనికిరాదు, సో మీరు కొంచెం మాకు సహకరించండి అని చాలా క్లియర్గా చెప్పినప్పటికీ అతను ఈరోజు బల ప్రదర్శన అనుకున్నాడు. అంటే ఒక పరామర్శకు వెళ్ళేటప్పుడు కనీసం మీకు విషయం చెప్పనండి, అంటే ఇక్కడ సందర్భం బట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. లోకేష్ బాబు గారు ఆయన రాజకీయంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో మీకు తెలుసు. ఏదైనా పరామర్శకు వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చి సెల్ఫీ అడిగితే ఏమంటారో తెలుసా ఆయన, ఇది సందర్భం కాదు బాబు సెల్ఫీ తీసుకోవటానికి, నేను వచ్చింది పరామర్శకి,
నేను ఇంకేదైనా మీటింగ్కి వచ్చినా లేకపోతే ఇంకో ప్రోగ్రామ్కి వచ్చినా కంపల్సరీ సెల్ఫీ ఇస్తా అని ఏదైనా మామూలు ప్రోగ్రామ్కి వస్తే వచ్చిన ప్రతి కార్యకర్తకి కూడా 2000 మంది ఉన్నాయండి 3000 మంది నుండి సెల్ఫీ ఇచ్చి వెళ్తాడు. అది లోకేష్ గారి తాలూకా రాజకీయ పరిణితి. అది ఇతగాడు ఈరోజు రాజకీయంలో కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు కదా. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాడు ఆయన. వాళ్ళ నాన్న ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి. ఈయన రాజకీయాల్లోకి వచ్చి ఇంచుమించు 15 సంవత్సరాల పైన 20 సంవత్సరాల పైన అయింది. అటువంటి వ్యక్తి కనీసం ఒక మనిషి ప్రాణం గురించి, సొంత వైసీపీ కార్యకర్త ప్రాణం గురించి కూడా ఆలోచన చేయకుండా పక్కకి ఈడ్చిన ట్వీట్ చేసి అతని ప్రోగ్రామ్ని ముందుకు నడిపించుకున్నాడంటే ఇతను పరామర్శ అన్న పేరుకే కానీ అతని బల ప్రదర్శన అన్నది చాలా క్లియర్గా మనకందరికీ అర్థమవుతుంది. మాట్లాడితే నాకు భద్రత లేదు అని మాట్లాడతారు. మేము ఎంత క్లియర్గా Z+ సెక్యూరిటీ అనే పర్సన్కి ఎంత భద్రత ఇవ్వాలో అంత భద్రత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు. ఈవెందో ఆయనకి ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా ఆయనకి ప్రతిరోజు ఆయన దగ్గర ఉంటుంది. కానీ ఆయన ఎక్కరు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్. మేము ఇచ్చిన వెహికల్ ఆయన ఎక్కరు. ఆయన సొంత వెహికల్లో వెళ్తానంటాడు ఆయన. కానీ ఆయన ఎక్కినా ఎక్కకపోయినా ఒక Z+ సెక్యూరిటీ వ్యక్తికి మేము ఇవ్వాలి కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అక్కడ మేము కంపల్సరీ ఇస్తాం. అంటే నేను ఇక్కడ ఎందుకంటే మాట్లాడుతున్నానండి, ఎవరి భద్రత గురించైనా కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా ఎటువంటి పొరపచ్చాలు లేకుండా చాలా ట్రాన్స్పరెన్సీగా భద్రత కల్పిస్తున్నాం. అయినప్పటికీ కూడా కావాలని విద్వేషాలు రెచ్చగొట్టేటట్టుగా మొన్న రీసెంట్గా ఒక పదం ఎవడో అదే రెంటపల్లి విషయంలోనే రప్పా అని చెప్పి నేనే మాట్లాడాను. నేను ఆ రోజు మాట్లాడినప్పుడు చెప్పాను, ఏంటి గొర్రెపోతుల్ని నరికినట్టు గంగమ్మ జాతరలో గొర్రెపోతులు నరికినట్టు రప్పా నరుకుతానని ఒకడంటే ఆ విషయం గురించి ఇలాంటి పత్రికా విలేకరులు ఎందుకంటే అలా తప్పేంటి అని అడిగాడంటే ఒకసారి అతని తాలూకా మానసిక పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. నేను 2-3 సందర్భాల్లో నేను చూశానండి. ఈ మధ్య కాలంలోనే ఒకడు గొడ్డలి పట్టుకుంటాడు ఒక చేత్తో వైసీపీ జెండా పట్టుకుంటాడు. జెండా పట్టుకొని వాడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడతాడు. ఒకసారి ఇక్కడ చూస్తే మీకు నేను తర్వాత పంపిస్తాను. మీకు ఒక పక్క నుంచి గొడ్డలి పట్టుకుంటాడు, ఒక పక్క నుంచి జెండా పట్టుకుంటాడు. వీడు మన వైసీపీ కార్యకర్త. ఇలాంటి వాళ్ళందరినీ అంటే రెచ్చగొట్టే పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాడు, హింసను ప్రోత్సహించే పరిస్థితి. ఇంకొకడు మీరేమీ చేయలేరు, ఏం చేస్తారు మేము చూస్తామంటాడు. ఒకడేమో నరికేస్తామంటాడు, ఒకడు కోసేస్తామంటాడు. ఇలాంటి వాళ్ళందరినీ ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నారు అంటే తప్పేంటి అని అడిగాడు. సినిమా డైలాగ్ కదా తప్పేంటి. ఏ సినిమాలో నీకు చంపేసుకోవటాలు చాలా హింస చూపిస్తారు, ఆ హింస అంతా బయట చేస్తే తప్పు లేదా అంటే మీ దృష్టిలో తప్పు కాదా అది? దాని గురించి ఎవరైనా మేము ఏదైనా పోలీస్ కేసు పెడితే అదేదో పోలీసులు హింసించేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉందండి. రాజకీయాలు ఇలాంటి వాళ్ళు ఉండడం అన్నది అర్హత లేని పరిస్థితి. అంటే ఇలాంటి రేపు పొద్దున్న 2029లో మేము వస్తాము, ఇలాంటి హింసను ప్రేరేపిస్తామని ఇండైరెక్ట్గా సమాజానికి చెప్పే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉంది అంటే ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నానండి. ఈరోజు మేము ఇంకొక విషయం చెప్పాలండి. మీరైనా మేమైనా ఎవరైనా రోడ్డు మీద వెళ్తుంటే పక్కన ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా దిగి వాళ్ళకి ఏం జరిగిందో చూసుకుని బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులం కాబట్టి మేమైనా మీరైనా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి దిగి అయ్యో ఏమైందని మీ చేతనంత సహాయం వీలైతే 100కి ఫోన్ చేస్తారు, లేకపోతే 108కి ఫోన్ చేస్తారు, లేకపోతే ఇంత మంచినీళ్ళు ఇస్తారు, లేకపోతే పక్కకి తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఈవెన్ మీకు ఎక్కడో ఒక వీడియో చూశాను, 2 వీలర్ మీద వెళ్తున్నావు, యాక్సిడెంట్ అయిన వ్యక్తిని పక్కన పెట్టి పోలీస్కి ఫోన్ చేసిన పరిస్థితి. అలాంటిది ఒక సొంత రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్లో కూడా ఎవరొక యాక్సిడెంట్ అయితే బైక్ మీద పడిపోతే స్వయంగా ముఖ్యమంత్రి దిగి ఏమైందని కనుక్కొని వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళిన పరిస్థితి. అదేవిధంగా మొన్న రీసెంట్గా నాదెండ్ల మనోహర్ గారు అదే పరిస్థితి. నేనైతే 2-3 సార్లు నా కాన్వాయ్ ఆపి నేను చూసుకున్న పరిస్థితి. సవితమ్మ అదేవిధంగా ఒక ఆపిన పరిస్థితి. ఎమ్మెల్యేలు అయితే కొల్లలు. నాకు తెలిసి మీరైనా ఎవరైనా మీరు వెళ్ళినా కూడా ఎక్కడైనా రోడ్ యాక్సిడెంట్ జరిగితే ఆగి ఎందుకు జరిగింది అనుకునే పరిస్థితి. అలాంటిది సొంత కార్యకర్త, నీ గురించి వచ్చిన కార్యకర్త నీ కారు కిందే పడి నలిగిపోతా ఉంటే పక్కకి ఇసిరేసి నీ కాన్వాయ్ గెలుపుతూ సెల్ఫీలు ఇచ్చుకుంటూ చేతులుపుకుంటూ వెళ్తున్నావంటే ఎంత నిర్దయ ఈ జగన్మోహన్ రెడ్డికి. మానవత్వం లేదన్న సంగతి చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాల్సింది, ఇలాంటి నాయకులు సమాజంలో ఉండొచ్చా లేదా అనేది కూడా మన రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. క్లియర్లీ ఇక్కడ మీరు ఒకసారి అర్థం చేసుకోవాలండి. ఎస్పీ ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టేటప్పటికి ప్రాథమిక విచారణ అనేది సాగింది.
అప్పటి వరకు ఏంటంటే ఇలా చనిపోయాడు పలానా వ్యక్తి, సింగయ్య అన్న వ్యక్తి చనిపోయాడు, చనిపోతే ఎలా చనిపోయాడు, ఏదో వెహికల్ గుద్దింది. ఫస్ట్ నుంచి మీకు వచ్చింది ఏంటంటే ఏదో వెహికల్ గుద్దింది, వెహికల్ గుద్ది పక్కకి లాగేశారు అన్నదే మనందరికీ కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్. సో యాజ్ ఆఫ్ నౌ ఆ వచ్చిన ప్రాథమిక విచారణ నేపథ్యంలో వచ్చిన అంశాలు బట్టి ఆ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడింది. తర్వాత మేము దాని మీద విచారణ కొంచెం కొనసాగించి ఇన్వెస్టిగేషన్ కొంచెం ఇన్డెప్త్కి వెళ్ళేసరికి ఆ వీడియోలు మొత్తం అన్ని కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఎస్పీ స్థాయి వ్యక్తి ఒక వీడియో బయట పెట్టి ఈ వీడియో ద్వారా మేము ఇది కేసు కడుతున్నామంటే దాన్ని మేము క్లియర్ తీసుకోకుండా ఎవరు కూడా అలా చేయరు కదా, ఎవడు వాళ్ళ ఉద్యోగాల మీదకి తెచ్చుకోరు కదా. తర్వాత చాలా క్లియర్గా నిన్ననే ఎస్పీ ఫోన్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఈ రకంగా జరిగింది, సో మేము ఈ కేసులు కడుతున్నామని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి చెప్పాం. అండ్ వెహికల్స్ గురించి ఆయన మాట్లాడకూడదు, ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాల్లోనే కూడా ఒక్క వెహికల్ కూడా కొనకుండా గడిపేశాడు. పోలీస్ వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేశారో మనందరికీ తెలుసు. కానీ ఉన్న వెహికల్స్లోని కూడా ద బెస్ట్ వెహికల్నే ఆయనకి పంపించడం జరుగుతుంది. ప్రతిరోజు ఆయన ఇంటి దగ్గర మా బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఆ డ్రైవర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డ్రైవర్ ఉంటాడు కంపల్సరీగా. Z+ సెక్యూరిటీకి సంబంధించి ఏదైతే మేము చేయాలో అన్ని కూడా మేము చేస్తాం. ఆ ట్వీట్లోని కూడా ఈ రోప్ పార్టీల గురించి వాటి గురించి మాట్లాడారు. సిచ్యువేషన్ బేస్ చేసుకుని రోప్ పార్టీలు పెడతారు తప్పించి Z+ సెక్యూరిటీలోని రోప్ పార్టీ ఉండాలి అంటే ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు గుర్తొచ్చినాయి. కానీ ఆయనకి ఎందుకు మీదకి వచ్చారని, అరే నువ్వు రమ్మని చెప్పావు, మీరు రమ్మని మీరే కదా ర్యాలీకి రండి, పలానా చోట ఎంతమంది ఉండండి, పలానా చోట ఎంతమంది ఉండండి అన్నారు. అక్కడ ఒక ప్రాణం పోయిందని తెలుసుకొని ఇంచుమించుగా నరసరావుపేట దాటిన తర్వాత పోలీసులు ఆంక్షలు విధించి కాసేపు మిగతా వెహికల్స్ వెళ్లకుండా ఆపితే అంబటి రాంబాబు గారు ఎంత సీన్ క్రియేట్ చేశారండి అక్కడ. ఆ పక్కన స్టాపర్స్ని తీసి పడేసి లాగి పడేసి పోలీసులను తోసేసి, అవి మీ నాయకుడి రక్షణ గురించే కదా మేము ఇక్కడ వీళ్ళందరినీ ఆపుతున్నాం. ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది అక్కడ, 2 ప్రాణాలు పోయినాయి అక్కడ, కొంచెం ఆగండి, అతను వెళ్ళి పరామర్శించి ఆ విగ్రహం ఆవిష్కరణ చూసుకుని వెనక్కి వస్తారంటే ఒక్కరు వినలేదే. ఇక్కడే కాదండి, పొదిలిలో కూడా అదే పరిస్థితి, సత్యసాయి జిల్లాలో కూడా అదే పరిస్థితి. అంటే ఆయన ఏం చేస్తారంటే ఉన్మాదుల్లో ఉన్న వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఆయన మీదకు తీసుకొచ్చుకుంటున్నారు. ఈరోజు అతనికి బాధ్యత లేదా? ఈ రోజు ప్రతిపక్షాల గురించి మాట్లాడతారు. ఆ రోజు మేము ప్రతిపక్షాలు ఉండేటప్పుడు ఏ రకంగా చేశారో ఆయనకి గుర్తు రాలేదా? ఆయనకి ఇందాక నేను ఏదో ట్వీట్ పెట్టారని చెప్పారు. మేము